హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ బీసీలలో ఉన్న కొన్ని వర్గాలకి కావాలనే అన్యాయం చేస్తుందా? అంటే బీసీలో రకరకాల వర్గాలు ఉన్నాయి. బీసీలు తెలంగాణలో 83 నుంచి 90% బీసీలు ఉన్నారు. సో ఇదే క్రమంలో యాదవాస్ కావచ్చు, ముదిరాజులు కావచ్చు, లేదంటే గౌడ్స్ కావచ్చు, కొన్ని కమ్యూనిటీసు ముఖ్యంగా తెలంగాణలో చేనేతకారులు కావచ్చు, ఇట్లా కొంతమంది పద్మశాలీలు, ఇట్లా కొంతమంది బీసీలు సామర్థ్యం ఎక్కువ. ఎందుకంటే తెలంగాణలో మున్నూరు కాపుతో పాటు యాదవ, గౌడ ఈ సామాజిక వర్గాలు చాలా ఎక్కువ శాతంలో ఉన్నాయి. సో ఈ ముదిరాజుల వర్గానికి సంబంధించి గతంలో ఒక మినిస్టర్ అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఎలక్షన్లో. ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఊసే లేదు. తర్వాత యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి యాదవులకి ఎలాంటి న్యాయం జరగట్లేదు. అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ఓన్లీ ఆయనకి జై కొట్టాడు పీసీసీ అయిన తర్వాత. ఆయన వెనకాలండి కొన్ని పర్సనల్ వర్క్స్ చేసి పెట్టాడు అనే ఇది మీదే ఓన్లీ అనిల్ కుమార్ యాదవ్కి ఒక రాజ్యసభ సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత యాదవ్ కమ్యూనిటీని కంప్లీట్గా నిర్లక్ష్యం చేయడం జరిగింది. యాదవుల్లో ఎక్కడా కూడా ఒక సత్తువ లేదు. ఎందుకంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన యాదవుల్లో ఎక్కడ ఒక జోష్ లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాదవ్స్కున్న ఇంపార్టెన్స్ ఈ ప్రభుత్వంలో లేకపోయింది, దట్టు బీసీ కాబట్టే. రెండోది గౌడ సామాజిక వర్గంలో మధు యాష్కి గౌడ్ బలమైన నేత. తర్వాత మన మినిస్ట్రీస్లోకి వచ్చేసరికి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ని కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ని ఎన్నుకోవడం ఒక విషయం అయితే, పొన్నం ప్రభాకర్ కూడా మొన్న అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. సో ఇదే అసహనం అది రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, లేదంటే బీసీలపై జరుగుతున్న దాడులు, లేదంటే వాళ్ళపైన ఉన్న చులకన భావం, చిన్న చూపు వలన అనేది కూడా మనం ఆలోచించాలి. రెండో విషయానికి వస్తే గౌడ సామాజిక వర్గంలో అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడైతే రాజ్యసభ మెంబర్ అయ్యారో దానికి బిఫోరే ముఖేష్ గౌడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము రేవంత్ రెడ్డి, విక్రమ్ గౌడ్ని పార్టీలోకి ఆహ్వానించడము. బీజేపీలో ఉండే యాక్చువల్గా విక్రమ్ గౌడ్ బీజేపీలో ఉన్నారు. విక్రమ్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సిటీ ఇంకా స్ట్రెంథనింగ్ అవుతుంది, మీరు వస్తే యూత్ ప్రెసిడెంట్ని చేస్తాను, సిటీ ఇన్ఛార్జ్ చేస్తాను, హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జిని చేస్తానని చెప్పేసి విక్రమ్ గౌడ్ని ఆహ్వానించిన మేరకు విక్రమ్ గౌడ్ కూడా బీజేపీ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి. ఇదే విక్రమ్ గౌడ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి అన్యాయం చేశారు. ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్న ఒక చిన్న సిల్లీ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్ ఒప్పుకోవట్లేదు యాదవ్ కమ్యూనిటీ నుంచి. అనిల్ కుమార్ యాదవ్ ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్కి కనుక సిటీ ఇన్ఛార్జ్ ఇస్తే నా ప్రాబల్యం తగ్గుతుంది కాబట్టి నేను సిటీ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడము, తను కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడము రేవంత్ రెడ్డి దగ్గర. సో ఆ విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఆచితూచి అడుగులేయడము. ఇప్పుడు విక్రమ్ గౌడ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మొన్న జరిగిన వాళ్ళ తండ్రి గారి వర్ధంతి కార్యక్రమంకి సీఎంని ఆహ్వానించిన సీఎం వెళ్ళకపోవడము, నెక్స్ట్ అదే రోజు రాత్రి కార్యక్రమం తర్వాత కేటీఆర్ స్వయంగా విక్రమ్ గౌడ్ ఇంటికి వెళ్ళడం. గతంలో రేవంత్ రెడ్డి విక్రమ్ గౌడ్ ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత మొన్న కేటీఆర్ కూడా, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి విక్రమ్ గౌడ్ని కూడా పార్టీలోకి ఆహ్వానించారు, బీఆర్ఎస్ పార్టీలోకి. కేటీఆర్ ఆహ్వానం మేరకు సిటీ ఇన్ఛార్జ్ ఇస్తాను, సిటీ యూత్ ప్రెసిడెంట్ చేస్తాను, మీకు ఏదైతే పదవి కావాలో అది ఇస్తాను అని చెప్పేసి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. సో ఇదే క్రమంలో విక్రమ్ గౌడ్కి కొత్త ఆశలు చిగురించినాయి. సో విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో వస్తారా లేదంటే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారా అనేది ఒక విషయం అయితే, ఇక్కడ అదే సామాజిక వర్గానికి సంబంధించి మధు యాష్కి గౌడ్ కూడా కొంత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే పీసీసీ చీఫ్ మధు యాష్కి సూటబుల్ అని చెప్పేసి మధు యాష్కి ఫ్రంట్ లైన్లో ఉన్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కోటరీలోంచే చాలామంది వాంటెడ్లీ ఆ లిస్టులోకి వస్తున్నారు, పీసీసీలోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఎందుకంటే మేము పీసీసీ అర్హత ఉన్నా లేకపోయినా మాకు పీసీసీ అయ్యే అర్హత ఉంది, మేము పీసీసీకి పోటీ పడుతున్నాం, నాకు రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బట్టి గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పందాలో వెళ్తున్నారు.
కానీ పిసిసి అధ్యక్షుడు ఒక గౌడ సామాజిక వర్గం బీసీ నాయకుడికి ఇస్తే పార్టీ బలపడుతుంది అనేది ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉంది. ఎందుకంటే బీసీ నాయకులు ఎవరు లేరు. సో ఈ స్ట్రాంగ్ బీసీ నాయకుడు మధు యాష్కి గౌడ్. సో మధు యాష్కి గౌడ్కి ఏదైనా గట్టి పదవి ఇస్తే, పిసిసి లాంటి పదవి ఇస్తే కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి సెంట్రల్ నుంచి కూడా ఆయనకి మంచి అనుకూలమైన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ బీసీ నాయకుల్లో ఆలోచనలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ముందడుగేసి ఏపీలో అలా ఉంది, తెలంగాణలో ఇలా ఉంది అని చెప్పి కొన్ని ఈక్వేషన్స్ చూపిస్తున్నా కూడా బీసీలకైతే ఖచ్చితంగా తెలంగాణలో అన్యాయం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం రెడ్డి ప్రాబ్లం. రెడ్డి కమ్యూనిటీ బేస్డ్గా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారో, సీఎం కొడంగల్ నుంచి అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి నార్సింగ్ కమిషనర్ దగ్గర పెట్టడం మొదలు పెడితే మొత్తం మినిస్ట్రీస్ దగ్గర నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి అంతా మొత్తం రెడ్ల హవా జరుగుతుంది. ఈ రెడ్ల హవాతో పాటు కొంతమంది రెడ్డికి సంబంధించిన కమ్యూనిటీలో ఫినాన్సెస్ కావచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ల్యాండ్ లార్డ్స్ అవ్వచ్చు, వీళ్ళ డామినేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంతవరకు అంటే పోలీసుల్ని బెదిరించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. రెడ్డి సామాజిక వర్గం అత్యుత్సాహం చూపించడంతో బీసీ సామాజిక వర్గాల్లోని నాయకులు అలర్ట్ అయ్యారు. సో అలర్ట్ అయ్యి కొన్ని ఇండికేషన్స్ ఎలా కనబడుతున్నాయంటే బీసీలకు ఒక కొత్త పార్టీ కావాలి అనే ఆలోచనకు వచ్చారు. గతంలో ఎలా అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఎలా అయితే ఉద్యమం చేశారో కేసీఆర్, అలాంటి ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకంటే 90% ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల్లో నాయకులు లేరా అని ఒక చర్చ జరుగుతుంది. ఇదే క్రమంలో రీసెంట్గా పెట్టిన బీసీ గర్జన పేరుతో తాజ్కృష్ణలో నిర్వహించిన సభలో కొంతమంది నాయకులు కూడా లేచి పార్టీకి రాజీనామా చేస్తాను ఇది చేసిన, గతంలో వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఫుల్ఫిల్ చేయకపోవడంతో వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో బీసీ నాయకులు లేరు. సో బీసీ నాయకుల్లో చైతన్యం మొదలైంది. బీసీ నాయకులకు అన్యాయం జరుగుతుంది, చేనేతలకు అన్యాయం జరుగుతుంది, యాదవులకు అన్యాయం జరుగుతుంది, గౌడ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. గతంలో ఇలా లేని పరిస్థితి. గతంలో యాదవులకు కావచ్చు, గౌడులకు కావచ్చు, లేదంటే చేనేతలు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, రకరకాల సామాజిక వర్గాలందరికీ ఒక ఆదరణ దక్కింది ప్రభుత్వంలో. సో ఆ మినిస్ట్రీస్ లేదంటే ఇన్ఛార్జ్ మినిస్టర్లు లేదంటే ఆ కుల ప్రాతిపదికన కొంతమంది మినిస్టర్లు వీళ్ళని సాటిస్ఫై చేసేవాళ్ళు. ఏదో రకంగా వాళ్ళ సమస్యలు చక్కబరచడం కావచ్చు, వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్లో సాల్వ్ చేయడం కావచ్చు, వాళ్ళ భవనాలకు కానీ వాళ్ళ కమిషన్స్ ఉన్నాయి. బీసీ కమిషన్ ఉంది, యాదవ కమిషన్ ఉంది, వైశ్య కార్పొరేషన్స్ ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి. వీటికి ఫండ్ రిలీజ్ చేయడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. సో ఇదే క్రమంలో బీసీలందరూ మదన పడుతున్నారు, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచుకుంటున్నారు. సో తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారని చెప్పాలి ఒక లెక్కలో. సో ఇదే క్రమంలో ఇదే కొనసాగితే కనుక బీసీ ఉద్యమం మొదలవబోతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక 6 నుంచి 8 నెలల్లో ఒక బీసీ ఉద్యమం మొదలవబోతుంది. మొదలైన తర్వాత అది పార్టీ దిశగా వెళ్ళబోతుందా, లేదంటే రాష్ట్రానికి ఇంకొక కొత్త పార్టీ ఆవశ్యకత ఉందా అనే దారుల్లో ఈ సినారియో మొత్తం జరుగుతూ ఉంది. సో చూడాలి, వాచ్ చేయాలి. ఎందుకంటే విక్రమ్ గౌడ్ లాంటి యాక్టివ్ ఎనర్జీ నేతనే కాదనుకుని పక్కన పెడుతుంది అంటే అది దేనికి ఇండికేషన్? ఎందుకంటే ఎక్కడైనా డిబేట్ అవుతున్నారా రేవంత్ రెడ్డి, లేదంటే విక్రమ్ గౌడ్ లాంటి నాయకుడిని ఎందుకు పార్టీ తీసుకోలేకపోతుంది అనేది చూడాలి. సో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన కొట్లాడే కార్యక్రమం ఈ ఓకే టీవీ తీసుకుంటుంది. సో బీసీలకు సంబంధించి ఎనీ ఇష్యూ ఏదున్నా సరే ఓకే టీవీని సంప్రదించాలి. సో సంప్రదిస్తే మనం కూడా దానిపైన తగిన యాక్షన్ తీసుకుంటాం. బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, బీసీలపై జరుగుతున్న దాడులు, ఈవెన్ బీసీ అని కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి సంబంధించి అక్కడ జరుగుతున్న ఏ దాడి మీదైనా సరే ఓకే టీవీ స్పందించడానికి రెడీగా ఉంది.